పగలంతా ఏంటంటే ఫిషింగ్‌కి ఎళ్ళరమాట. నైట్ అయితే అంటే నాకు తెలీదండి ఈ విషయం. నైట్ అయితే సముద్రం అనేది లోపలికెళ్తదంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ వాటర్ అంతా ఎనక్కెళ్ళిపోతది. మొత్తం టోటల్‌గా ఎనక్కెళ్ళిపోతది. సో, అక్కడంతా ల్యాండ్ మిగులుతదన్నమాట. సో, ఆ ల్యాండ్‌లో ఏంటంటే పీతలు, రొయ్యలు, ఇంకా ఏంటి స్టార్ ఫిష్ అని ఇంకా రకరకాల జీవులన్నీ ఉంటాయన్నమాట. సో, మనం నైట్ వెయిట్ చేయాలి. అది నైట్ అయ్యేదాకా. ఇప్పుడు ఎంత వాటర్ ఉంది కదండీ, నైట్ అవుతుంది. ఇంకా అవ్వలేదు. నైట్ అవ్వగానే వెంటనే స్టార్ట్ అవుద్దన్నమాట. ఇక వాటర్ వెనక్కెళ్ళిపోతా ఉంటది స్లోగా. వెనక్కెళ్ళిపోతా ఉండి ఒకానొక టైం ఉంటది. ఆ టైంలో మళ్ళీ ఎదరకొస్తది వాటర్. సో, మాకు ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారు లోపల. వాళ్ళేం చెప్తారంటే, ఈ వాటర్ ఎళ్ళేటప్పుడు చెప్తారు, వాటర్ వచ్చేటప్పుడు చెప్తారు. సో, ప్రాబ్లమ్ అనేది ఏం ఉండదండి. సో, దాని గురించి మేమేం చేస్తామంటే ఇప్పుడు వెయిట్ చేస్తాం. ఆ వాటర్ అనేది వెనక్కెళ్తాం ఎప్పుడు ఎళ్తదని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ టైమ్‌కొచ్చాను నేను బీచ్‌కి. ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది నిజంగా. ఎప్పుడో మళ్ళీ వైజాగ్ బీచ్‌కి మళ్ళీ ఎళ్ళాలనిపిస్తుంది. ఈసారి ఇండియాకి రాగానే ఫస్ట్ నేను ఎళ్ళాలనుకుంటున్నది వైజాగ్ బ్రిడ్జ్ అండి. వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసే టైం ఎంచక్కా ఇంటికి వస్తాను నేను నిజంగా. చూడండి ఎలా ఉందో వాటర్ నిజంగా. ఇప్పుడైతే ఎళ్తా అండి. ఇక్కడ చాలామంది అడుగుతారు, ఓహ్! మీకు ఈ బికినీ బ్రిడ్జ్‌లు అది బికినీ బీచ్‌లు ఇయన్నీ ఉంటాయని చెప్పేసి. ఉంటాయండి. కానీ ఇక్కడ కాదది. అతి ఆ బ్యాచ్‌లకి అలాంటి ఏరియాలకు వెళ్ళాలంటే నార్త్ సైడ్‌కి వెళ్ళాలండి. నార్త్ సైడ్ ఓషన్ దగ్గర వాళ్ళు ఇంకా ఇవి బికినీ బ్యాచ్‌లు ఆళ్ళంతా అటెళ్తాయి. ఇటంతా ఏంటంటే నార్మల్‌గా ఉంటారు. ఇవతల సౌత్ సైడ్ అంతా నార్మల్‌గా ఉంటారు. ఇది కూడా నార్త్ ఈస్ట్ అండి. ఈ సముద్రం కూడా నార్త్ ఈస్ట్‌లో ఉంది. సో, ప్రాబ్లమ్ ఏం కాదు. చాలా బాగుంటది. ఎంచక్కా అందరూ ఫ్యామిలీలతో వచ్చి ఎంచక్కా ఎంజాయ్ చేసే ప్లేస్ మాట ఈ చిందావ్ అనేది. అస్సలు మిస్ కాకండి నిజంగా. ప్రశాంతంగా ఉంటది. ఎంతమంది ఫారినర్స్ అండి బాబు నిజంగా. చాలామంది స్టూడెంట్స్ కలిసారు నన్ను. కొంతమందయితే నేను తెలుసు. అబ్బా! నేను ఎంత ఫేమస్ అయిపోయానో అనిపించింది నాకైతే ఒక్కసారిగా. నేను మామూలుగా నడుస్తూ వెళ్తున్నానండి. నేను చూడలేదు. జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అది వెంటనే వచ్చేసి పట్టుకున్నారు నన్ను. చెయ్యి పట్టుకుని, "రాజేష్ గారు ఎలా ఉన్నారు?" అన్నారు. నేను షాకు. "నేను మీకు తెలుసా?" అన్నాను. "అదేంటండి బాబు మీ ఫ్యాన్‌లో నేను ఒకడిని" అన్నాడు. అయ్య బాబోయ్! మనం ఫేమస్ అయిపోయాం. అదే ఎప్పుడూ ఒకళ్ళు వచ్చేసి సరదాగా మన దగ్గరికి వచ్చి, "అబ్బా! మీరు ఇలాగన్నారంటే ఫేమస్ అయిపోయినట్టే కదండీ!" అలాగ అనిపిస్తుంది అంతే. ఇదిగోండి వాటర్ మెల్లగా వెనక్కి వెళ్తుంది చూసారా? ఇదివరకు ఆ ఎదురుండేది వెనకాల అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది వెనక్కి. సో, వాటర్ అనేది పూర్తిగా ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ ఎంతో వెనక్కి వెళ్ళిపోద్దండి వాటర్. ఆ వాటర్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక పీతలన్నీ పట్టుకోవాలి. కాకపోతే ఆ పట్టుకునేటప్పుడు మనకి బాడీ ఇది వేసుకుంటాం అన్నమాట. మన సూట్ వేసుకుంటారు. ఆ సూట్ ఏంటంటే వాటర్ని లోపలికి వెళ్ళనవుతుందన్నమాట. అది. ఎంత బాగుందండి నిజంగా. ప్రశాంతంగా నాకు చాలా ఇష్టం అలా బీచ్‌లో నడవడం అంటే, అలా వాటర్ దగ్గర నడవడం అంటే. నాకైతే ఫీల్ అయితే పిచ్చగా నచ్చేసిందండి. మామూలుగా కాదు. నేను అనుకున్నాను మ్యాంగో ఏంటంటే ఎప్పుడు వాటర్‌లో ఆడుతా ఉంటది. చాలా ఇష్టపడుతది దానికి. ఇది ఈడు చూడు కప్పెట్టేస్తున్నాడు ఆళ్ళిద్దరిని. అయితే మాంగో ఏమో ఆడుతా ఉంటది. వాటర్ అంటే చాలా ఇష్టం. పోన్లే ఇక్కడ బీచ్‌కొచ్చి సరదాగా ఆడుకుందాం ఆడిద్దాం అనుకున్నాను. అంతెందుకు నాకు ఇంకోటి భయమేసింది ఏంటంటే దాని బెల్ట్ కట్టి ఆడిద్దామని. ఎందుకంటే మీకు తెలుసు కదండీ! అక్కడ బోర్డర్స్ ఉన్నాయి చూసారా లోపల? ఆ బోర్డర్స్ దాటి లోపలికి వెళ్ళలేనులెండి. అంటే వల మాట. ఎవరు అది దాటి లోపలికి వెళ్ళనివ్వరు. సో, ఏంటంటే మా ప్రమాదం అనేది ఉండదు. అయితే వాటర్‌ని చూసి మాంగు భయపడిపోయింది ఫస్ట్ టైమ్. అది చూడండి. అది ఫస్ట్ అలలను చూసి భయపడతది. ఇప్పుడు దాకా నాకు తెలీదు దీనికి అలలంటే భయం అని చెప్పేసి. ఫస్ట్ టైము ఓషన్ దగ్గరికి తీసుకొచ్చానమాట. అలలంటే పిచ్చిగా భయం దానికి. అదిగోండి. దానికేం అర్థం కావట్లేదు. ఇదివరకైతే నేను యెల్లో రివర్ తీసుకెళ్ళినప్పుడైతే వాటర్‌లో దిగేసి ఈత కొట్టేసింది ఓ రేంజ్‌లో. ఇప్పుడైతే లోపలికి వెళ్ళమంటే భయపడిపోతుంది. ఆ అలలు చూసి భయపడిపోతుంది. చూడండి ఎళ్తుంది. అలలు రాగానే భయపడుతుంది. అదిగో చూడండి ఎళ్ళింది. అమ్మ! అలలొచ్చాయి. అలలు రాగానే భయం దానికి. అదిగోండి వచ్చేస్తుంది చూడడానికి. ఎంత భయమో దానికి అలలంటే. నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఈవిడేంటి కాళ్ళు కడుక్కుంటుంది. అబ్బా! సరిపోయారు. సో, అదండి. ప్రశాంతంగా ఉంది అక్కడ నిజంగా. అదిగో అక్కడ నుంచుంది ఆ షో మాట. ఆ షోకెళ్ళాలంటే కనీసం ఒక 6 డేస్ ముందు బుక్ చేసుకోవాలంట ఆ షోలో. కొంతమందయితే ఇక్కడికొచ్చి వీలాగ్స్ అన్నీ తీస్తున్నారు. మీరు అడుగుతారు మా బ్యాచ్ ఏదని చెప్పేసి. మా బ్యాచ్ కూడా వెనక్కెళ్ళలేదండి. వాళ్ళు హోటల్‌లో ఉన్నారు. వాళ్ళ వీడియోలు ఆళ్ళు తీసుకుంటున్నారు. ఈడికి కప్పెట్టడం మాత్రం ఆపలేదు ఈళ్ళు. అబ్బా! ఈడు కప్పెడుతున్నాడు, ఈడు ఆడిని కప్పెడుతున్నాడు సరిపోయింది. అంటారు కదండీ! బాయ్స్ ఆర్ వెరీ సింపుల్ క్రీచర్స్ అని. ఇంతే. మనకిలా ఏదో కన్నా దొరికితే సరిపోద్ది. సిటీ మాత్రం అందంగా, ఆహ్లాదంగా ఉందండి. మామూలుగా లేదసల. అక్కడ గార్డ్స్ ఉంటారండి. చాలా ప్రొటెక్షన్ అయితే మాత్రం బీభత్సంగా ఉంటది. వాళ్ళు అక్కడ నెట్ కూడా పెట్టేశారు కదా! ఆ నెట్ దాటి బయటికెళ్ళదు. అంటే మనం లోపలికి వెళ్ళినా నెట్‌ని బట్టి అక్కడే ఆగిపోతాం. అక్కడి నుంచి బయటికి లోపలికి వెళ్ళమన్నమాట. పైగా గార్డ్స్ ఉంటారు. అందరూ ఉంటారు. ఇగో చూడండి చెప్పులు కూడా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాను లోపలికి. అయి కూడా అక్కడే పెట్టేశాను. ఇంకా చూడాలి ఇంకేమేమి ఉంటాయని చెప్పేసి. నైట్ టైమ్ అయితే వెయిట్ చేస్తున్నాను నేను.
ఆ నైట్ టైం అయితే పక్కా చూడాలండి, అది మామూలుగా లేదు అసలు. ఎందుకంటే నైట్ టైం అయితే ఇంకా లోపలికి వెళ్తాం కదా వాటర్ లోపలికి. ఇంకోటి ఏంటంటే బోట్స్లో వేసుకుని లోపలికి వెళ్తాం అన్నమాట. అది రేపండి. ఇంకా బోట్ వేసుకుని సముద్రం మధ్యలోకి వెళ్ళి, అంటే మధ్యలోకి కదిలేండి కొంతవరకు లోపలికి వెళ్ళి, అంటే ఏమంటారు బోర్డర్ దాకా లోపలికి వెళ్ళి అక్కడ ఫిషింగ్ చేసి రావచ్చు అన్నమాట. అది రేపొద్దునండి. ఇంకా ఈ మెయిన్ ప్లేస్ అసలు చందావకి రావడానికి మెయిన్ ప్లేసులు చూడడానికి ఇవే అసలు. సో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవగొట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ మాంగోని చూసి ఆడుకోవడానికి అయిపోయారు. ఏంటంటే కొంతమంది లైవ్ స్ట్రీమ్స్ పెడుతున్నారు, వాళ్ళందరూ మాంగోని తీస్తున్నారు వీడియోలు. మీరు అనుకోవచ్చు మళ్ళీ మొహానికి మాస్క్ ఎట్టేవేంట్రా అని చెప్పేసి. నా భయం నాదండి బాబు, ఎక్కడేముంటుందని చెప్పేసి. సో కొన్నిసార్లు కొన్ని ఏరియాల్లోకి వచ్చినప్పుడు ఎక్కువ మంది జనాలు ఉంటే నేను మాస్క్ పెట్టుకోను. చూడండి మాంగోకు వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళు సరదాగాలేండి. అంటే నడుచుకుని వెళ్ళి కాలు తొక్కేసింది. కాలు తొక్కేస్తే వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు తొక్కితే చాలా వెయిట్ ఉన్నావు వరంగానే అది ఇది అని చెప్పేసి. ఇది చూసారా, మేము ఒక షాప్కి వచ్చామన్నమాట. ఆ షాప్కి వస్తే ఆ షాప్ ఓనరు ఇదిగోండి ఇవి శంఖాలు అమ్మే షాప్ మాట. ఇది ఒరిజినల్ కాదో నాకు తెలియదండి, వాళ్ళు అయితే ఒరిజినల్ అని చెప్తున్నారు. అది శంఖాలు అమ్మే షాప్ మాట. ఇక్కడికి వచ్చి మేము రాగానే వాళ్ళు మా కుక్కను చూసి, అబ్బా మా కుక్క అలాగే ఉండేది అది ఇది అని చెప్పేసి, ఆ ఆంటీ ఏమో మాకు చిన్న గిఫ్ట్ ఇస్తానంది. నేను అన్నాను వద్దులే మీకు అడ్వాంటేజ్ ఏమి అక్కర్లేదులేండి అని చెప్పేసి ఆగానమాట. చూసారు అదిగోండి ఇదే డ్రెస్ పై దాకా మూస్తుంటుంది. సో వాటర్ అనేది అక్కడ దాకా లోపలికి వెళ్దన్నమాట. సో మనం కంఫర్టబుల్ అక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ మనం లోపలికి వెళ్ళే కొద్దీ మన మోకాల నుంచి అరికాల దాకా అదే పై దాకా వస్తుందండి, నడుం దాకా వస్తుంది వాటర్ తప్ప పైకి రాదండి. సో అక్కడ గార్డ్స్ కూడా ఉంటారు. సో భయపడాల్సిన అవసరం లేదు. మనకు బకెట్ ఇచ్చారు, ఆ బకెట్లో రకరకాల ఎన్ని ఇచ్చారు, అవన్నీ చూసుకోవడం మెల్లగా వెళ్ళి ఇంకా పట్టుకోవడం అంతే. ఇంకా దాని గురించి వెయిట్ చేస్తున్నాం, ఇంకా ఎప్పటికి రెడీ అవుద్దో ఏంటో అని చెప్పేసి. రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే టప అని సౌండ్ వినిపించిందండి. ఏంటబ్బా సౌండ్ అని చూస్తే పీతలు. అది రోడ్డు మీద నడిచేస్తున్నాయండి అటు ఇటు. ఇందాక సరదాగా చేతితో పట్టుకుందామని ట్రై చేశాను, కానీ అది కలిసే కలుపులకి అంటే ఎలా చెప్తానండి, అది ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే గ్రిప్, అది చిన్న చాప్ స్టిక్ మధ్యలో పెడితే టప్పని కొరికేసింది చాప్ స్టిక్ని. సో మనం దాంట్లో కెరకొద్ది ఇంకొకటి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయండి పీతలు. ఎన్ని ఉన్నాయి చూసారా. ఇవి రోడ్డు మీద చాలా కనిపిస్తాయండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ అండి, మీకు చూపిస్తుంది ప్రస్తుతానికైతే. అక్కడ గ్రిప్ కింద కట్టారు చూడండి ఆ ఏరియా. అది తర్వాత ఫుల్గా ఏముంటుంది, అది పైన డ్రోన్ కూడా కనబడుతుంది చూసారా. ఆ డ్రోన్ ఇప్పుడు 24/7 ఎగురుతూనే ఉంటుంది బట్ పైన. ఇక్కడ అక్కడ దూరంగా చిన్న షిప్లా కనిపిస్తుంది అంటే అది అక్కడ దాకా వెళ్ళిపోతాం మనం నడుచుకుంటా. ఈ వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, ఒక 10 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోద్దండి. సో వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, మొత్తం ఇవన్నీ చూస్తూ ఉంటారు, ఏ ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు చూస్తూ ఉంటారు. కానీ ఇదంతా అయ్యేసరికి ఒక టైం పడుతుంది అన్నమాట. ఆ టైంకి మనం ఇక్కడ వచ్చేయాలి. ఎంత 10 o'clockకి. 10 o'clock మనం ఇక్కడ రాగానే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇందాక మీరు వాటర్ పొలోమని కనిపించిన వాటర్ ఉండదు అక్కడ, ఎక్కడికో వెళ్ళిపోద్ది. 10 to 15 kilometers లోపలికి వెళ్ళిపోతుంది వాటర్. సో అది ఎప్పుడు దాకా మార్నింగ్ 3 o'clock దాకా అక్కడ ఉంటుందంట. మార్నింగ్ 3 నుంచి ఫ్రంట్కి వచ్చేద్దంట మళ్ళీ వాటర్. నాకు ఎప్పుడు తెలియదండి ఈ విషయం. లోపలికి వెళ్తే ఎన్ని స్టార్ ఫిష్లో చూడండి, చిన్న స్టార్ ఫిష్లు, పెద్ద స్టార్ ఫిష్లు అన్నీ ఉన్నాయి. స్టార్ ఫిష్లు ఇక్కడ అసలు అనుకోలేదు అసలు ఇన్ని స్టార్ ఫిష్లు ఉంటాయని చెప్పేసి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అలా స్టార్ ఫిష్లు తీసేసుకోవడం, ఆ స్టార్ ఫిష్లు ఉన్న చోట పీతలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ పీతలు తీసుకోవడం వెళ్ళిపోవడం. ఎప్పుడు అనుకోలేదు ఇలా వచ్చి పీతలు పడతానని చెప్పేసి. అయితే ఇక్కడికి లోపలికి రావడానికి వాళ్ళు మన దగ్గర తీసుకునే డబ్బులు వచ్చేసి 250 యాన్లండి. అది ఎందుకు తీసుకుంటారంటే మన సేఫ్టీ గురించి. దూరంగా ఎక్కడెక్కడ ఉండి జనాలు మనం చూస్తూ ఉంటారు, 24/7 మన కాపాడుతూ ఉంటారు అన్నమాట. ఏదైనా వాటర్ ఏమైనా తేడా వచ్చినా వాళ్ళు ఆల్రెడీ 10 kilometers లోపల ఉన్నారు. వాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా బయటికి సైరన్ మోగించడం అన్నీ చేస్తారు. అదిగోండి స్టార్ ఫిష్ ఇలాంటివన్నీ తీసుకుంటాం అన్నమాట. సో వాళ్ళ సేఫ్టీ గురించి మనం పే చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఎన్నో ఉన్నాయి చూడండి స్టార్ ఫిష్లు, చిన్న పీతలు ఎన్నో దొరికాయి అసలు. ఆ లైట్ ఒకటి పెట్టుకోవడం, ఇక్కడ వచ్చి రావడం చేయడం. 250 యాన్లండి కట్టడం. ఒక 1 యాన్ వచ్చేసి ప్రస్తుతానికి 13 రూపాయలు ఉన్నట్టుంది. అలా మీరే లెక్కేసుకోండి. అయితే ఇదిగోండి ఇంకా చూస్తున్నారు అటు ఇటు చాలామంది అండి. ఎంత గ్రూప్ వెళ్ళాం అక్కడికి, మొత్తం వచ్చేసి 200 మంది వెళ్ళాం. మీరు అనుకోవచ్చు 200 మంది ఆడ కనిపించట్లేదంటే, ఆ మొత్తం అన్ని పట్టుకున్న తర్వాత బయటికి వెళ్ళాక కనిపిస్తారండి, అప్పుడు దాకా కనిపించరు. అదిగోండి ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళందరూ 200 people దాకా ఉంటామండి వచ్చామాట లోపల. సో సేఫ్టీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళతో వెళ్తాం సేఫ్టీ. వీళ్ళతో వెళ్ళలేదు అనుకోండి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కాకపోతే ఏదైనా అయిందనుకోండి మనం ఏం చేయలేం. సో కంపల్సరీ సేఫ్టీ గురించి వాళ్ళకి 250 యాన్లు కట్టాల్సి వచ్చింది మనిషికి. వాళ్ళైతే బాగా చూసుకున్నారు. అదిగోండి కొన్ని పీతలు దొరికాయి, చిన్న పీతలు. అదే ఇలా లాగుతుంటే వచ్చేస్తున్నాయి బయటికి. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి చూసారా. అదిగోండి చిన్న పీత. అబ్బా కొన్ని అయితే పీతలు వచ్చేసి అక్కడ ఉన్న స్టార్ ఫిష్ని వాటిని తినేస్తున్నాయి. ఇగోండి ఎన్ని ఉన్నాయో చూసారు. ఇవి చిన్నవి అసలు ఎన్ని ఉన్నాయో.
అలా లైట్ వేసుకోవడం, చూడడం, వెళ్దాం. ఎవరైనా నడిచారు అనుకోండి వాటర్ మీద మనకేం కనిపించదు. నడవకుండా వెళ్తే అబ్బా నీటిలో పడిపోయింది కెమెరా. దేవుడా దేవుడా, నా ఫోన్ ఎన్నిసార్లు పడిందో వాటర్లో నిజంగా మీకు చెప్పలేనండి. అన్నిసార్లు పడింది ఫోన్. అదిగోండి ఇంకోటి ఏదో దొరికింది. ఇలాగమాట నేను ఆల్మోస్ట్ మేము లోపల ఉండేది ఒక 10 o'clock వెళ్ళాం లోపలికి. 1 o'clock దాకా లోపల ఉన్నాం. 1 to 2 ఆ టైంకి బయటకు వచ్చామన్నమాట. ఇవ్వండి స్టార్ ఫిష్. ఏడైనా స్టార్ ఫిష్లు ఎక్కువ దొరుకుతున్నాయి కానీ పీతలు చాలా తక్కువ దొరుకుతున్నాయండి. కానీ దొరికినవి కూడా చిన్న చిన్నవి దొరుకుతున్నాయి. చాలామంది ఏంటంటే కొన్ని పెద్ద పెద్దవి పట్టుకుంటారండి, వచ్చి తీసుకెళ్తారు. అవి వచ్చి 200 grams 300 grams ఉంటాయి. అది జెల్లీ ఫిష్. అమ్మో మనకొద్దా జెల్లీ ఫిష్ పాయిజనస్. సో మనం దానికి వెళ్ళకం. జెల్లీ ఫిష్లు అలాగే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సీ కుకుంబర్లు దొరుకుతున్నాయండి ఎక్కడ పడితే అక్కడ. మనం తినం మన సైడ్, ఇక ఇక్కడ బాగా తింటారు సీ కుకుంబర్స్. మన సైడ్ అయితే అసలు తినం, ఇక్కడ మీద బాగా తినేస్తారు సీ కుకుంబర్. అదే అండి దాన్ని ఏమంటారు గుర్తులేదు నాకు తెలుగులో. సీ కుకుంబర్ అవి ఎక్కువ ఉన్నాయి. సో ఇగోండి జనాలు వాళ్ళతో పాటు ఫాలో అవుతాం, నడుచుకుంటూ వెళ్తాం తీయటం. ఒకవేళ మనకి ఏమైనా దొరకట్లేదంటే 2-3 ఆడే ఇస్తాడు. మన దగ్గర డబ్బులు తీసుకున్న చూడండి వాడిస్తాడనమాట. అది మొత్తానికైతే భలే వచ్చేసాం లోపలికి. ఇదంతా నైట్ అండి. మార్నింగ్ ఇంకో స్పెషాలిటీ ఉంది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అదిగోండి ఇప్పుడు మనం అంతా అయిపోయిన తర్వాత ఇక తీస్తున్నాం అనమాట. డ్రెస్సులు అన్నీ తీసేస్తున్నాం మనం. అదండి. సో అసలు వాటర్ అనేది ఎంత స్కేరీగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి బయట అయితే ఇలా క్లియర్గా ఉంటుంది. అయితే ఆ అమ్మాయి డ్యాన్స్ వేసిన గుర్తుందండి షార్ట్లో ఇక్కడే. అయితే ఎంత క్లియర్గా ఉన్నది. జస్ట్ లోపలికి వెళ్ళి చూస్తే అండి, కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అదిగోండి ఇది వేల్ ఫిష్ అండి. ఇది చాలా ఫ్రెండ్లీ ఫిష్. ఇది మనల్ని ఏం చేయదు. అది చాలా మంచి ఫిష్ మాట. అది చిన్న ఆల్గేలు ఇవి తింటూ ఉంటుంది. అది స్టార్ ఫిష్లు, ఆల్గేలు ఇవి ఉంటాయి కానీ జెల్లీ ఫిష్లు వాటిని తింటూ ఉంటుంది. అదండి నైట్ టైం చూస్తే అంత స్కేరీగా ఉంటుంది అసలు సముద్రం అనేది. చూసారు ఎలా ఉందో, ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత వాటర్ వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట, స్లోగా వెనక్కి వచ్చేస్తుంది. నేను వెయిట్ చేస్తున్నాను వాటర్ రావడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ అయ్యే టైంకి ఇలా వచ్చేసిందండి బయటకు వాటర్. ఎంత బాగుందో చూడడానికి నిజంగా వ్యూ వచ్చేసి మర్చిపోలేము అసలు, అంత బాగుందండి. ఎవరైనా నిజంగా బీచ్లో మార్నింగ్ టైం సూపర్ అసలు మామూలు. 哇，可亮的，可清楚。ఓకే ఓకే అండి. చివరికి అయితే మొత్తానికి ఈరోజు ఓషన్ ఏంటో ఏమంటారు దాన్ని, ఎక్స్ప్లోరింగ్ అనుకోండి చేసామన్నమాట. ఇదిగోండి మొత్తం చూడండి, మీకు కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫిషెస్, క్రాబ్స్, మరి కదులుతుంది చూసారా, స్టార్ ఫిష్ ఇవన్నీ మాట. టెంటికల్స్ ఆర్ మూవింగ్. ఓకే సో అదన్నమాట ఈరోజు మేము పట్టుకున్నాయి. ఈరోజు ఇది కుకింగ్ మాట. ఏం చేయాలో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఫుల్గా అలసిపోయాను అన్నమాట. అమ్మా టైర్డ్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకు. అది చెప్పాలంటే కుకింగ్ రాదు, ఏమీ రాదు. వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్ వేస్ట్ చేసి అందులో వేసేయాలంట. చూద్దానండి ఎలా కుకింగ్ చేయాలి నాకైతే తెలియదు. ఇవిగోండి అవి వండి తాకి పెట్టుకున్నారు. చాలామంది ఎన్నెన్నో పట్టుకొచ్చారు చూడండి, ఏవేవో పట్టుకొచ్చారు. కొన్ని అయితే ఆ రెస్టారెంట్ వాళ్ళు ఇస్తారు, కొన్ని అయితే మనం పట్టుకొచ్చినాయి అన్నమాట. కొంతమంది ఆక్టోపస్లు పట్టుకున్నారు, రొయ్యలు పట్టుకున్నారు, పీతలు పట్టుకున్నారు. అన్ని వాళ్ళు పట్టుకున్నాయని ఇక్కడ పెట్టేస్తారు. ఒకవేళ మీయా అయితే మీరు ఫ్రీగా తీసుకోవచ్చు, వండడానికి అయితే మనీ తీసుకుంటారు. మీవి అక్కడ వాళ్ళు పెట్టిన రేట్లకి మనం కొనుక్కోవాలన్నమాట. అది ఎంత గట్టిగా ఉందండి బాబు ఇదంతా పీత. అమ్మో మన చెయ్యి అంత ఉంది అది. ఇదిగోండి ఆ మష్రూమ్స్ కూడా చాలా స్పెషల్ అంట, వాటర్ మష్రూమ్స్ అంట. ఇంక ఇదిగోండి చేపలు ఏవేవో అసలు వింతగా ఉన్నాయి. ఇది చూడండి, ఇది అవి ఏంటో ఆల్చెప్పలు అనుకుంటా. ఇంకా అదరా నీకు ఏ ఉన్నాయి. ఇదిగోండి సీ కుకుంబర్, ఇందాక చెప్పాను చూడండి, అదే జెల్లీ ఫిష్, సీ కుకుంబర్, ఇంకా అన్నీ ఇక్కడ మనకు కావాల్సినట్టు వాళ్ళు వండి పెడతారన్నమాట. మనం తీసుకొచ్చింది. లేదా మనకేం దొరకలేదు అనుకోండి ఇక్కడ కొనేసుకుని తీసుకోవచ్చు. లేదా మనమే వండుకోవాలంటే మనకు స్టవ్ కూడా ఇస్తారు, అది కూడా బెటరే. నిజంగా ఒక మర్చిపోలేని ఒక గ్రేటెస్ట్ అడ్వెంచర్ అని చెప్పాలి ఇది. ఎందుకంటే ఎప్పుడు సముద్రంలోకి ఎలా వెళ్ళటం అనేది నాకు అసలు ఎప్పుడు తెలియదు. అది ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. గాయస్ ఎవరైనా చూస్తే వీడియోస్ ప్లీజ్ మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. అవి ఏవేమిటో కూడా తెలియట్లేదు. అవి దేవుడా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారా నాయన.
అవి కొన్ని అయితే కదులుతున్నాయి, కొన్ని అయితే కదలటం లేదు. ఇది ఏంటో తెలియదు. అయ్య బాబోయ్, ఏంటో రకరకాల జీవులండి బాబు సముద్రంలో చెప్పాలంటే. ఆ ఫిష్ తెలిసి ఉంటుంది, పేపర్ ఫిష్ అయితే అందరికీ తెలిసిందే. ఇగోండి అది చూడండి, ఏదో కదులుతుంది, ఏదో జలగలాగా. వామ్మో ఏంటండి బాబు అయ్యి నిజంగా. అది చూడండి పాముల్లాగా ఎంత ఉన్నాయో, అసలు ఏంటో కూడా తెలియదు. ఇదేంటిది రాక్ ఫిష్, అది చూడు పాముల్లాగా ఎంత ఉన్నాయి. ఇవన్నీ తింటారన్నమాట, ఈల్స్ అవి. ఎలక్ట్రిక్ ఈల్స్ కూడా దొరుకుతాయండి, కాదు ఎలక్ట్రిక్ ఈల్స్ మ్యాక్సిమం తినరు కదా, తెలియదు మరి నాకైతే. అదిగోండి వండిన డిషెస్ ఇలా ఉంటాయి, ఇవి వండేసిన డిషెస్ అన్నమాట, వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఇలాగ ఉంటుంది అన్నమాట. మనం ఏదైనా కావాలంటే వెంటనే తీసుకోవడం, వండేసుకోవడం, తినేయటం, లేదంటే వాళ్ళే వండటం మనకి ఇవ్వడం, అంతే. మొత్తానికైతే అయిపోయిందండి. ఫిషింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఎలాగంటే ఎలా చెప్పాలంటే మొత్తం పులుసు అంతా కారిపోయి చిన్న చిన్న క్యాబ్స్, చిన్న చిన్న ఫిషెస్, స్టార్ ఫిషెస్, ఇంకా చాలా పట్టుకున్నాను. మీకు కావాల్సినవి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కొండతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు ఆదేశం. జై హింద్.